ఓం మహాగణపతే నమః. 2026వ సంవత్సరము అంటే 2026 జనవరి నుంచి డిసెంబర్ వరకు నూతన ఆంగ్ల సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతున్నాయో చూద్దాము. ముందుగా ఈ 2026వ సంవత్సరంలో ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక మనం ఒకసారి గమనించినట్టయితే చక్కటి గ్రహస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మనకి గురువు మనము ఏదైతే సంవత్సరం పొడుగున ఫలితాలను చూస్తున్నాం కాబట్టి దీర్ఘకాలికంగా మనకు సంచారం చేసేటటువంటి గ్రహాలు కనుక చూసినట్టయితే గురువు, శని, రాహువు, కేతువు ఈ 4 గ్రహాల యొక్క సంచారాన్ని మనం పరిగణలోకి తీసుకొని ఈ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఈ సంవత్సరము ప్రతి రాశి వారికి అనేది చూద్దాము. అయితే ఈ సంవత్సరము గురువు మనకి ముఖ్యంగా మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు, అదేవిధంగా కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు, అదేవిధంగా మనకు సింహరాశిలో కూడా గురువు యొక్క సంచారం అనేది ఈ సంవత్సరం ఉంటుంది. ఇక శని యొక్క సంచారము మీనరాశిలో ఉంటుంది. ఇక రాహువు కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు, కేతువు సింహరాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ శని యొక్క సంచారము, రాహు యొక్క సంచారము, కేతు యొక్క సంచారము ఈ సంవత్సరము వారి ఆ రాశిలో మాత్రమే వారి యొక్క సంచారం ఉంటుంది. అంటే శని మీనరాశిలోను, కేతు సింహరాశిలోను, అదేవిధంగా రాహువు కుంభరాశిలోను సంచారం చేస్తారు. అయితే మనకి శని వక్రీకరిస్తాడు. ఒకే రాశిలో సంచారం చేస్తున్నప్పటికీ శని మనకు జూలై 27వ తేదీ రోజు వక్రగతుడవుతాడు. ఇదొకటి మనము కాంబినేషన్ పరిగణలోకి తీసుకోవాలి. అదేవిధంగా మనకు గురువు కూడా మనకి ముఖ్యంగా చూసుకున్నట్టయితే గురువు కూడా వక్రీకరించి ఉన్నాడు. మార్చి 11th వరకు మనకు వక్రీకరించి మిథున రాశిలో ఉంటాడు. అయితే ఈ యొక్క గ్రహ సంచారాన్ని ఈ సంవత్సరం పొడుగున 3 భాగాలుగా మనము విభజించినట్టయితే జనవరి, మే వరకు ఒక భాగము, అదేవిధంగా మనకు జూను మాసంలో మనకు మార్పులు జరుగుతున్నాయి. జూన్ 2వ తేదీన కర్కాటక రాశిలోకి గురువు సంచారం ఉంటుంది. కాబట్టి జూన్ మాసము ఒక సంచారంలో కలిగే మార్పు. ఇక జూలై, అక్టోబర్ కూడా మనం తీసుకున్నట్టయితే జూలైలో శని వక్రగతుడవుతున్నాడు. ఇక అక్టోబర్ 31వ తేదీ గురువు మనకు సింహరాశిలో సంచారం చేస్తున్నాడు. అంటే మనకి అక్టోబర్ తర్వాత నుంచి అదేవిధంగా జనవరి, మే వరకు, జూను, తర్వాత జూలై నుంచి అక్టోబర్ వరకు ఇలా మనం విభజించుకుంటూ మనము ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఈ సంవత్సరము ఏ విధంగా. ధనుసు రాశి వారికి 2026 సంవత్సరం మొత్తము ఉన్నటువంటి ఫలితాలు కనుక మనము గమనించినట్టయితే ఈ రాశి వారికి దాదాపు చక్కటి ఫలితాలే ఈ సంవత్సరము కలుగుతున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ రాశి వారికి మనము జనవరి నుంచి జూన్ వరకు కనుక తీసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ రాశి వారికి జనవరి నుంచి జూన్ వరకు ఉన్నటువంటి ఫలితాలు అంటే మొదటి భాగంలో ఫలితాలు కనుక చూసుకున్నట్టయితే గురువు చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగజేస్తున్నాడు. సప్తమ స్థానంలో సంచారం ఉంటుంది. వీరికి అనుకూలంగా గురుగ్రహం యొక్క గురుబలం అనేది ఉంటుంది. అదేవిధంగా రాహు 3వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు. ఈ రాహు ఈ సంవత్సరం మొత్తము 3వ ఇంట్లోనే సంచారం చేస్తాడు. కాబట్టి రాహుగ్రహం యొక్క సంచారము ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం మొత్తము అనుకూలంగా ఉంది. అయితే మొదటి భాగంలో అంటే జనవరి నుంచి దాదాపు జూన్ వరకు ఉన్నటువంటి ఫలితాలు కనుక మనం చూసినట్టయితే గురువు సప్తమ స్థానంలో సంచారం చేయడం వల్ల అనుకున్నటువంటి పనులు మీరు చేయగలుగుతారు. ఏదైతే పనిని ఆరంభించారో ఆ పనిని పూర్తి చేయగలుగుతారు. వివాహం కాని వారికి, వివాహం గురించి ప్రయత్నాలు జరుపుతున్న వారికి వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ప్రేమలో కనుక ఉన్నట్టయితే ఆ ప్రేమ వివాహానికి దారి తీసేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. పార్ట్నర్షిప్స్ అనేవి పాజిటివ్గా ఉంటాయి. దాంపత్య జీవితంలో కూడా ఆనందము, సంతోషం అనేది ఉంటుంది. మీరు చేస్తున్నటువంటి పనుల్లో న్యాయము, ధార్మికత అనేది పెరుగుతుంది. భార్య తరపు వారి నుండి సహాయ సహకారాలు అందేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కుటుంబంలో ఏదైనా ఇబ్బందులు కనుక ఉన్నట్టయితే భార్య భర్తలు దూరంగా కాస్త ఇబ్బందులు ఉన్నట్టయితే ఆ ఇబ్బందులు కూడా సమసిపోయేటటువంటి అవకాశాలు మనకి మొదటి భాగంలో కనిపిస్తున్నాయి. మార్చి తర్వాత ముఖ్యంగా మనకు కనిపిస్తున్నాయి. అయితే మీరు పనిచేసే చోట గుర్తింపు అనేది పెరుగుతుంది, ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. లాభస్థానం పైన గురుదృష్టి ఉంటుంది కాబట్టి అనేక విధాలుగా ధనలాభం కూడా కలిగేటటువంటి అవకాశాలు మనకి జూన్ వరకు ఈ రాశి వారికి
కనిపిస్తున్నాయి. అదేవిధంగా రాహు కూడా 3వ ఇంట్లో సంచారం చేస్తాడు. ఈ సంవత్సరం మొత్తం 3వ ఇంట్లో సంచారం చేస్తాడు. కాబట్టి వీరికి మధ్య భాగం అంటే జూన్ వరకు చూసుకున్నా కూడా రాహు వల్ల కూడా చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ధైర్యం అనేది పెరుగుతుంది. చూసినట్టయితే ఏదైనా మొబైల్స్ కానీ టెలికమ్యూనికేషన్ సంబంధించినటువంటి విషయాల్లో కొత్త వాటిని తీసుకునేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. శాలరీలలో హైకులు ఉండేటటువంటి అవకాశాలు కూడా మనకు రాహు 3వ ఇంట్లో సంచారం చేయడం వల్ల కనిపిస్తుంది. ధైర్యంగా ముందుకు వెళుతారు. తద్వారా మంచి ఫలితాలు మొదటి భాగంలో మీరు పొందగలుగుతారు. అయితే జూన్ తర్వాత కనుక చూసినట్టయితే వీరికి జూన్ తర్వాత ముఖ్యంగా గురువు అష్టమ స్థానంలోకి సంచారం అనేది ఉంటుంది. కాబట్టి అష్టమ స్థానంలో గురువు సంచారం చేయడం వల్ల వీరికి కాస్త వృత్తిలో ఇబ్బందులు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అభివృద్ధి అనేది చాలా నెమ్మదిగా జరుగుతుంది జూన్ తర్వాత. అయితే జూన్ తర్వాత ఇదే సమయంలో శని కూడా మనకు 4వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి శని వల్ల అంటే అర్ధాష్టమ శని ఉంటుంది. కాబట్టి శని కూడా అంతగా అనుకూలంగా లేడు. కాబట్టి ఆ విషయంలో కూడా కాస్త ఇబ్బందులు కనిపిస్తున్నాయి. కాబట్టి అయితే ఇంటిని రెనోవేట్ చేసేటటువంటి అవకాశాలు లేదా ఇంటిలో మార్పులు చేర్పులు చేసుకునేటటువంటి అవకాశాలు మనకు జూన్ తర్వాత వీరికి కనిపిస్తున్నాయి. ఏదైనా శుభకార్యాలకు ఖర్చు చేసేటటువంటి అవకాశాలు కూడా ఈ జూన్ తర్వాత ఈ ధనుసు రాశి వారికి మనకు గోచరిస్తుంది. ఇక మళ్ళీ అక్టోబర్ 31 తర్వాత ధనుసు రాశి వారికి గురువు అక్టోబర్ 31 తర్వాత 9వ స్థానంలోకి సంచారం చేస్తాడు. కాబట్టి ఇక్కడ మళ్ళీ ధనుసు రాశి వారికి గురువు యొక్క అనుకూలత అనేది పెరుగుతుంది. రాహు యొక్క అనుకూలత ఎలాగూ మనకు సంవత్సరం మొత్తం ఉంటుంది. కాబట్టి రాహు గురువు యొక్క అనుకూలత వల్ల మళ్ళీ ధనుసు రాశికి అక్టోబర్ 31 తర్వాత చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. స్పిరిచువల్గా ముందుకు వెళుతారు. ధార్మికతకు సంబంధించినటువంటి విషయాల్లో మీ యొక్క ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. మీపై మీకు నమ్మకము మళ్ళీ వస్తుంది. కార్యసిద్ధి అనేది మీరు చేసుకోగలుగుతారు. సోషల్ లైఫ్ బాగుంటుంది. ముఖ్యంగా ఫ్రెండ్స్తో సంతోషంగా గడపడము, బంధువులతో సంతోషంగా గడపడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. పిల్లలు పెద్దలు సంతోషంగా ఉంటారు. పంచమ స్థానం పైన దృష్టి ఉంటుంది. కాబట్టి సంతానం కోరుకునే వారికి సంతానము వచ్చేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మంచి ఆలోచనలు ముఖ్యంగా పెరుగుతాయి. తద్వారా ఆలోచనతో నాలెడ్జ్ పెరుగుతుంది. నాలెడ్జ్ వల్ల మీరు అనుకున్నటువంటి పనులు మీరు చేయగలుగుతారు. సోదరుల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఒకరికొకరు సహాయ సహకారాలు మీరు అందజేసుకోగలుగుతారు. అక్టోబర్ 31 తర్వాత మళ్ళీ చక్కగా మనకు ఈ యొక్క ఫలితాలు అనేవి కలుగుతున్నాయి. అయితే ఓవరాల్గా చూసినట్టయితే జూన్ వరకు చాలా చక్కగా ఉంది. అయితే జూన్ 2 నుంచి గురువు అయితే ఎప్పుడైతే మనకి క్యాన్సర్ అంటే కర్కటక రాశిలోకి సంచారం చేస్తున్నప్పుడు గురువు యొక్క సంచారం అంతగా అనుకూలంగా లేదు. శని సంచారం అంతగా అనుకూలంగా లేదు. రాహు సంచారం అంతగా అనుకూలంగా లేదు. కాబట్టి దాదాపుగా అయితే కాస్త జాగ్రత్త అవసరం. అయితే శని మళ్ళీ ముఖ్యంగా శని జూలై నుంచి వక్రగతిలోకి వెళ్తున్నాడు. కాబట్టి ఈ ధనుసు రాశి వారికి జూలై తర్వాత శని 3వ స్థాన ఫలితాలు కూడా ఇస్తున్నాడు. కాబట్టి శని వల్ల అనుకూలత అనేది ఉంటుంది. కాబట్టి అంతగా ఈ జూన్ నుంచి అక్టోబర్ మధ్య భాగంలో రాహుతో పాటు శని కూడా మంచి ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి ఓవరాల్గా సంవత్సరం మొత్తము దాదాపు గురుగ్రహము శనిగ్రహము మధ్యలో వక్రీకరించినప్పుడు, అదేవిధంగా రాహుగ్రహము కంప్లీట్ సంవత్సరం మొత్తము ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. కాబట్టి ధనుసు రాశి వారికి 2026 సంవత్సరము చాలా చక్కటి సంవత్సరంగానే మనము చూడవచ్చు. అయితే మనము ఈ రాశుల అన్నిటికీ ఈ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని ఆధారంగా చేసుకొని మనకు కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు అధిగమించడానికి, మనకు కలుగుతున్నటువంటి చెడు ఫలితాలను పోగొట్టుకొని మంచి ఫలితాలను ఇంకా ఇంక్రీజ్ చేసుకోవడానికి పరిహారాలను కనుక చూసినట్టయితే మనం ముఖ్యంగా మేషరాశి, ధనస్సు రాశి, కన్యారాశి, మేషరాశి, ధనస్సు రాశి, కన్యారాశి ఈ 3 రాశులకు ఈ సంవత్సరము కేతుగ్రహము అంతగా అనుకూలంగా లేడు. కాబట్టి ఈ 3 రాశుల వారు కేతుగ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకున్నట్టయితే మీకు చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా కేతుగ్రహం అంటే కేతు యొక్క మంత్రాన్ని మీరు ప్రతిరోజు పఠించవచ్చు. ఓం క్యం కేతవాయ నమః అనేటటువంటి మంత్రాన్ని మీరు 108 సార్లు పఠించవచ్చు. లేదా ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ కేతవాయ నమః అనేటటువంటి మంత్రాన్ని కూడా మీరు బీజ మంత్రాన్ని 108 సార్లు పఠించినట్టయితే చాలా చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి. అదేవిధంగా మంగళవారం కానీ శనివారం కానీ ఒకవేళ మీకు ప్రతిరోజు కనుక కుదరకపోయినట్టయితే కనీసం మంగళవారము శనివారము
సాయంత్రము ఈ కేతు గ్రహ మంత్రాన్ని పఠించినట్టయితే ఈ సంవత్సరం మొత్తము కేతు వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఈ 3 రాశుల వారు అధిగమించగలుగుతారు. మేషరాశి, ధనుసు రాశి, అదేవిధంగా కన్యా రాశి. ఇక మిగతా రాశులు కనుక చూసినట్టయితే వృషభ రాశి, కర్కాటక రాశి, మకర రాశి, తులారాశి, మిథున రాశి. ఈ యొక్క 5 రాశుల వారు రాహు కేతువుల యొక్క మంత్రాన్ని పఠించినట్టయితే వీరికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. అంటే ఈ సంవత్సరంలో ఈ రాశుల వారు రాహు యొక్క గ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాలి. అదేవిధంగా కేతుకు సంబంధించినటువంటి పరిహారాలు కూడా చేసుకోవాలి. అంటే ఈ 2 గ్రహాలు ఈ రాశుల వారికి అంతగా అనుకూలంగా లేవు. ముఖ్యంగా వృషభ రాశి వారికి, కర్కాటక రాశి వారికి, మకర రాశి వారికి, తులారాశి వారికి, మిథున రాశి వారికి. అయితే వీరు ముందుగా మనము చెప్పుకున్నట్టుగా కేతు మంత్రాన్ని, కేతు బీజ మంత్రాన్ని 108 సార్లు మంగళవారం కానీ శనివారం కానీ పఠించండి. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహా కేతవేన్ నమః అనేటటువంటి మంత్రాన్ని పఠించినట్టయితే చక్కటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా ఈ రాశుల వారు ఈ సంవత్సరం పొడుగున గణపతిని ఆరాధించినట్టయితే ఈ కేతు గ్రహం వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా శివుడికి అభిషేకం చేసినా కూడా మనకు ఈ రాశి వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. అయితే ఈ కేతు గ్రహంతో పాటుగా మనము రాహుగ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు కూడా చేసుకోవాలి. ముఖ్యంగా రాహుగ్రహం అంటే దుర్గామాతను కనుక ఈ రాశుల వారు ఈ సంవత్సరం ఆరాధించినట్టయితే చక్కటి ఫలితాలు కలుగుతాయి. అనుకున్నటువంటి మీకు పనులు నెరవేరుతాయి. ముఖ్యంగా రాహు యొక్క బీజ మంత్రాన్ని కూడా మీరు పఠించవచ్చు. ఓం భ్రాం బ్రీం బ్రౌం సహా రాహవేన్ నమః అనేటటువంటి ఈ బీజ మంత్రాన్ని 108 సార్లు రాహుకాలంలో ఉదయం 7 గంటల నుంచి 9 గంటల మధ్య లేదా సాయంత్రము 4 గంటల 30 నిమిషముల నుండి 6 గంటల వరకు పఠించినట్టయితే వీరికి రాహుగ్రహం వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తొలగిపోయి అనుకూలత అనేది కలుగుతుంది. ముఖ్యంగా నాగదేవతకు సంబంధించినటువంటి పూజలు కానీ చేసుకున్నట్టయితే మీకు ఈ రాహుగ్రహం వల్ల కలుగుతున్నటువంటి దుష్ఫలితాలు ఏదైతే ఉన్నాయో రాహు కేతు వల్ల కలుగుతున్నటువంటి దుష్ఫలితాలు తొలగిపోతాయి. అంతేకాకుండా శివునికి కూడా మీరు ఈ సంవత్సరం పొడుగున ఈ రాశుల వారు శివునికి సంబంధించినటువంటి పూజలు కనుక చేసుకున్నట్టయితే చక్కటి పరిహారాలుగా ఉపయోగపడతాయి. ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. ఇక మనం చూసినట్టయితే సింహరాశి, వృశ్చిక రాశి, కుంభరాశి, మీనరాశి ఈ మిగిలిన 4 రాశులు సింహరాశి, వృశ్చిక రాశి, అదేవిధంగా కుంభరాశి, మీనరాశి ఈ 4 రాశుల వారు మాత్రము రాహు, కేతువు, శని ఈ 3 గ్రహాల యొక్క పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఈ సంవత్సరం పొడుగున మీకు ఈ 3 గ్రహాలు దాదాపుగా అంతగా అనుకూలంగా లేవు. కాబట్టి ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ఈ 3 గ్రహాల యొక్క పరిహారాలు అనేది చేసుకోవడం ఉత్తమము. మనం ముందుగా చెప్పుకున్నట్టుగా ఈ రాహు పరిహారాలు, అదేవిధంగా రాహు బీజ మంత్రాలు, అదేవిధంగా కేతు బీజ మంత్రాలను పఠించండి. వాటితో పాటుగా శనికి సంబంధించినటువంటి పరిహారాలు కూడా చేసుకోవడము ఈ రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా శనీశ్వరుణ్ణి ఆరాధించండి ప్రతి శనివారము. తద్వారా చక్కటి ఫలితాలు ఈ 4 రాశుల వారికి కలుగుతాయి. ముఖ్యంగా ఓం శనిశ్చరాయ నమః, ఓం శం శనిశ్చరాయ నమః అనేటటువంటి మంత్రాన్ని మీకు వీలైన సార్లు మీరు జపించుకున్నట్టయితే ఈ 4 రాశుల వారికి పరిహారంగా ఉంటుంది. అదేవిధంగా నవగ్రహ శాంతి హోమాలు కూడా చేసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు ఈ రాశుల వారికి కలుగుతాయి. శనిదేవునికి నల్లని నువ్వుల నూనెతో కనుక మీరు దీపం వెలిగించినట్టయితే ఈ సంవత్సరం పొడుగున ఈ రాశుల వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా బీదలకు కానీ లేని వారికి కానీ వస్త్రాలు దానం చేసినా కూడా మీకు చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా నాగదేవతకు పూజలు చేసినా కూడా మీకు ఈ రాశుల వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. ఇవి స్థూలంగా మనకు 12 రాశుల వారికి ఉన్నటువంటి
పరిహారాలు, ఈ సంవత్సరం చేసుకోవాల్సినటువంటి పరిహారాలు మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.